నమో బుద్ధాయ. హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనసు అనేది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఏదైనా ఒక పనిని పూర్తి మనసు పెట్టి చేస్తే విజయం ఖచ్చితంగా సాధిస్తాం. బుద్ధ భగవానుడు ఇలా చెప్పాడు, మనం చూస్తున్నది మాత్రమే జీవితం కాదు, మనం నిర్మించుకునేదే జీవితం అని చెప్పారు ఆయన. నిర్మించుకోవటం అంటే అంతా మన చేతుల్లోనే ఉందా? మరి పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది కదా. అంటే మన చేతుల్లో కాకుండా బాహ్య కారణాల వల్ల ప్రభావితమయ్యే పరిస్థితుల్లో కూడా మనల్ని మనం మార్చుకోవటం, మంచిగా మలుచుకోవడంలో కూడా జీవిత పరమార్థం ఉంటుంది. అది గ్రహించాలి. పిండి కొద్దీ రొట్టె అన్నారు పెద్దలు. మన భావం ఎలా ఉంటుందో మన ఫలితం కూడా అలానే ఉంటుంది. అయితే ఈరోజు మనం రాండా బర్న్ రాసిన ద సీక్రెట్స్ అనే పుస్తకం యొక్క రహస్యాల గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో చెప్పే గొప్ప గైడ్ లైన్స్ ఇస్తుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలో ఈ పుస్తకం యొక్క రహస్యాలను తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ద లా ఆఫ్ అట్రాక్షన్. ఈ సూత్రం మనం చెప్పుకునే పుస్తకంలో మొదటి సూత్రం. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ, అలాగే నెగిటివ్ కూడా. ఇది మీ థాట్స్ని మరియు మీరు ఫీల్ అయ్యే విధానాన్ని బట్టి మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీ జీవితంలో పాజిటివ్ విషయాలు జరుగుతాయి. అదే మీరు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ విషయాలు జరుగుతాయి. ఈ సూత్రం ప్రకారం మనం మన ఆలోచనలతో మన జీవితాన్ని రూపొందించవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది అంటే, మన మనసు ఒక పెద్ద మ్యాగ్నెట్ లాంటిది. మీ థాట్స్ని మరియు మీ ఫీలింగ్స్ని బేస్ చేసుకొని అది ఒక వేవ్ రూపంలో విడుదల అవుతుంది. అది పాజిటివ్ కావచ్చు లేదా నెగిటివ్ కావచ్చు. ఇది మీకు బాగా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక వ్యక్తి పేరు రాము. రాముకు మంచి ఉద్యోగం కావాలి. అయితే రాము ఎప్పుడూ నేను ఉద్యోగం పొందలేను అని నెగిటివ్గా ఆలోచిస్తుంటాడు. ఈ విధంగా రాము జీవితంలో నెగిటివ్ సంఘటనలు జరుగుతాయి. అతను ఉద్యోగం పొందలేడు. ఇక రాము ఒకరోజు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నాడు. అప్పుడు అతను తన ఆలోచనలను మార్చుకోవాలనుకున్నాడు. ప్రతిరోజు రాము నేను మంచి ఉద్యోగం పొందుతాను, నా జీవితం మారుతుంది అని పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవడం ప్రారంభించాడు. తనకు మంచి ఉద్యోగం వచ్చిందని విజువలైజేషన్ చేయడం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత రాముకు ఆశ్చర్యకరంగా పోస్ట్ ఆఫీస్ నుండి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో మీకు ఉద్యోగం వచ్చిందని రాసి పెట్టి ఉంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్. పాజిటివ్ థాట్స్ మరియు పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ పుడుతుంది. అయితే ఇప్పుడున్న జనరేషన్లో మన మెదడు పనితీరు చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మనం ప్రజెంట్లో ఉండటం లేదు, గతం గురించి మరియు రానున్న రోజుల గురించి ఆలోచిస్తున్నాం. ఫ్యూచర్ని మనం మార్చుకోగలుగుతాం, కానీ గతాన్ని మనం ఎప్పటికీ మార్చుకోలేం. ఈ ప్రపంచంలో చాలా మంది తమ పాస్ట్ లైఫ్ని ఊహించుకుంటూ బాధపడటం వల్ల ఏ ఉపయోగం ఉండదు. కానీ ఉపయోగం ఉంటుంది. మనం పాస్ట్లో చేసిన తప్పులను ఉదాహరణగా తీసుకొని ప్రజెంట్లో మరియు ఫ్యూచర్లో ఆ తప్పుని మనం మళ్ళీ చేయకుండా ఉండవచ్చు. ఇది పాజిటివ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ వీడియోని ముగించే ముందు కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ని చెప్పుకుందాం. మీ హృదయంపై మీ కుడి చేతిని ఉంచండి మరియు లోతైన ఊపిరి పీల్చుకోండి. ఇలా మీ మనసులో అనుకోండి, ఈరోజు నా పట్ల నాకున్న కోపం, భయం, అపరాధం, అవమానం మరియు భావోద్వేగాలను నేను ఇప్పుడు విడుదల చేస్తున్నాను. నా హృదయం మరియు మనసులోకి శాంతి మరియు ప్రేమను నేను స్వాగతిస్తున్నాను. ఈ విశ్వం మన కోసం ఉంది, మనకు మంచి చేస్తుంది. కనీసం 7 రోజుల పాటు ప్రతి ఒక్క రాత్రి పడుకునే ముందు ఇలా చెప్పండి. రోజంతా మీకు మద్దతునిచ్చేలా జీవితంలో ప్రతిదీ ఎలా పూర్తిగా మారిపోతుందో చూడండి. ప్రయత్నించి చూడండి. నమో బుద్ధాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సందేహాలను కామెంట్లో తెలపండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ తిరిగి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.